వెలుతురు ఉన్నప్పుడేగా నీ వెనుకనే ఉంటది నీడ. ఫ్రెండ్స్ మీరు చూసారు కదా వీడియో. ఎడిటింగ్ అనేది కొందరికి నచ్చొచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు, ఎందుకంటే ఎవరి టేస్ట్ వాళ్ళది కాబట్టి. సో ఎడిటింగ్ ఒకవేళ మీకు నచ్చింది అనుకోండి లైక్ చేయండి, అలాగే ఎడిట్ చేసుకోండి. నచ్చలేదనుకోండి డిస్లైక్ చేయండి. అలాగే ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను ముందు చేసే వీడియోస్లలో ఆ మిస్టేక్స్ చేయకుండా జాగ్రత్త అయితే పడతాను. సో ఈ ఎడిటింగ్ మీరు చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు డిస్క్రిప్షన్లో ఎడిటింగ్కి సంబంధించిన ప్రెజెంట్లు అయితే ఇస్తాను. సో అంటే ఒకటే ప్రెజెంట్ ఉంటుంది, దాన్ని మీరు ఎడిట్ మోషన్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ మీకు ఇంకోటి చెప్పాలి, అదేంటంటే ఇక్కడ నేను ఈ వీడియోకి ఫుల్ సౌండ్ వినిపించలేదు కదా, దీన్ని మీరు ఫుల్ సౌండ్తో సహా చూడాలనుకుంటే మన టెలిగ్రామ్లో వీడియో ఉంటుంది, చూడాలనుకుంటే అక్కడికి వెళ్ళి చూడండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఉంటుంది, అక్కడికి వెళ్ళిన సరే చూడొచ్చు. సో అయితే నేను ప్రెజెంట్ ఇస్తాను కాబట్టి ఆ ప్రెజెంట్ని మీరు ఎడిట్ మోషన్లోకి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. నేను ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నాను. చాలా ఈజీ ఉంటుంది ఎడిటింగ్, ఓకేనా. మీకు ఎడిటింగ్ రాదని మీరు ఏమాత్రము భయపడకండి, కంగారు పడకండి. నేను మీకు అందరికీ అర్థమయ్యేలాగా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రతి ఒక్కరు ఎడిట్ చేసుకునేలాగా, ఓకేనా. సో ఇక్కడ ఫుల్ ప్రెజెంట్ ఇస్తాయి కాబట్టి దాన్ని ఎడిట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. దాని పేరు వచ్చేసి ఫుల్ ప్రెజెంట్ బై TTS April 17 అని ఉంటుంది. ఆ ప్రెజెంట్ని మీరు ఇక్కడ ఓపెన్ చేయండి. సో చూడండి, ఇక్కడ మీకు నేను వాడిన ఫైల్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తాయి. అయితే మీరు ఇక్కడ చేయాల్సిందల్లా ఏంటంటే కింద చూసుకోండి, మీకు అక్కడ ఉన్న పర్సన్ యొక్క ఫోటోలు అయితే కనిపిస్తుంటాయి లేయర్స్ వైజ్గా. ఇందులో మీరు ఫస్ట్ ఒక ఫోటో ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళండి. పేరు కనిపిస్తుంది కదా, ఈ ప్లేస్లో క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు అతని ఫోటో దగ్గర ఏదైతే ఫోటోని మీరు అంటే మీ ఫోటోతో ఎడిటింగ్ చేసుకుందాం అనుకుంటారు అనుకోండి, అలాంటప్పుడు మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. మీరు ఏ ఫోటోని యాడ్ చేసుకుందాం అనుకుంటారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. చూడండి, నేను ఇక్కడ రామ్ చరణ్ సార్ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. అలా సెలెక్ట్ చేసుకోగానే నాకు ఫోటో అయితే చేంజ్ అయిపోయింది. అదేవిధంగా మీరు అబ్జర్వ్ చేసి చూస్తే వాటికి ఎఫెక్ట్స్ కూడా ఆటోమేటిక్గా యాడ్ అయిపోతాయి, ఓకేనా. జస్ట్ ఒకటే క్లిక్తో మనం ఫోటోని చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ రెండు విధాలుగా చెప్తాను. ఏంటంటే వీడియో ఎండింగ్ వరకు ఇతని ఫోటో ఒకటే ఉంది, అలా మీరు ఒకటే ఫోటో సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఎలానో చెప్తాను. అది వచ్చేసి చాలా సింపుల్. ఎలా అంటే ఇక్కడ ఒక ఫోటో మనం సెలెక్ట్ చేసుకుంటాం కదా, ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి అట్లా సెలెక్ట్ చేసుకున్న ఫోటో మనకు మొత్తం రావాలనుకోండి. అలా అయితే ఎలా అంటే మనం సెలెక్ట్ చేసుకున్న ఫోటో ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని కాఫీ లేయర్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఓకే, ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న ఫోటోని వచ్చేసి కాఫీ వేసుకున్నాం. తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే లెఫ్ట్లో సాంగ్ లేయర్కి పైన ఫోటో లేయర్స్ అయితే ఉంటాయి. వాటికి నేను మీకు గుర్తుండడం కోసమని, ఈజీగా మీకు అర్థం కావడం కోసమని వాటికి ఇక్కడ లేయర్స్కి లెఫ్ట్లో కనుబొమ్మ ఐకాన్ ఉంది కదా, అక్కడ గట్టి ఎత్తి పట్టుకుంటే సెలెక్ట్ అవుతుంది. అట్లా మీరు సెలెక్ట్ చేసుకోండి. వాటికి నేను ఇక్కడ గ్రీన్ కలర్ అయితే ఇచ్చాను. టోటల్గా మీకు 8 ఫోటో లేయర్స్ అయితే ఉంటాయి. సో ఓకే, ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ పైన వస్తుంది 8 ఫోటో లేయర్స్ సెలెక్టెడ్ అని వచ్చింది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అలా 8 లేయర్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకొని అన్నిటికన్నా కింద పేస్ట్ స్టైల్కి యారో మార్క్ ఉంటుంది, ఆ ప్లేస్లో క్లిక్ చేసి వీటన్నిటికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీన్ కలర్ తీసేసేయండి. తీసేసి ఇక్కడ కలర్ సింబల్ ఉంది కదా, దీనికి ఒక్కదానికి ఉంచండి, ఓకేనా. ఉంచి పేస్ట్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో అంతేనమాట, జస్ట్ ఒకటే బటన్తో మనకు ప్రతి ఫోటో దగ్గర ఈ ఫోటో అయితే చేంజ్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. అలాగే ఎఫెక్ట్స్ కూడా యాడ్ అవుతాయి. సో అంతేనమాట, మనకి ఎడిటింగ్ అయితే మొత్తం అయిపోయింది. మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి, లేదనుకుంటే డిస్లైక్ చేయండి. ఎడిటింగ్ అయిపోయింది కాబట్టి ఎక్స్పోర్ట్ ఆప్షన్ని క్లిక్ చేసి వీడియో క్వాలిటీ ఇక్కడ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ని క్లిక్ చేసి వీడియోని కూడా సేవ్ చేసుకోవచ్చు.